ముందు మాటలు సరిగ్గా రావట్లేదు. ఈ రోజు రాత్రి యేసయ్య స్వస్థపరిచాడు, చక్కగా మాట్లాడుతున్నారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. స్వస్థత ఇచ్చాడు యేసు. చాలా మంచి దేవుడు. అమ్మాయి ఏం టార్చర్. నీ పేరేంటి? ఏ ఊరు? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయింది బ్రదర్ మాట పడిపోయి? సంవత్సరం అయింది. ఆయన నోటితో ఆయన చెప్పుకుంటున్నాడు. సంవత్సరం నుండి నోటి మాట పడిపోయిందంట, పక్షవాతం వచ్చి. ఈ రోజు యేసు బాగు చేయగా ఈ వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నీకు నెలకు ఎంత సరుకులు అవుతాయో ఒక పేపర్ మీద రాయి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. రైస్ బ్యాగ్ నీకు ఎంత కావాలి, నీకు పప్పులు ఉప్పులు ఇవన్నీ ఏం కావాలో అవన్నీ ఒక పేపర్ మీద రాయి. రాసి దాని మీద చేయబెట్టి ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పు. నాకు అర్థం కాలేదు సార్. అలా 2 రోజులు స్తుతించిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక బ్రదర్ వచ్చారు. 4 క్వింటాల రైస్ తీసుకొని వచ్చారని. అద్భుతం, ఫంటాస్టిక్. ఓకే.